Okay. బంగారం, అన్నంలో ఉప్పు తక్కువ ఉంది. అయితే తీపి వడ్డించమంటారా అత్తగారు? అత్తగారు, మాంసం కంటే కూరగాయలు ఆరోగ్యానికి మంచివంటారు. నీ ఆరోగ్యంతో అవసరం లే, మసాలా మాంసం కావాలా. అయితే నేను బిర్యానీలో వంట మసాలా ఎక్కువ వేసి మీ కోరిక తీరుస్తాను. నీ వంట నా కొడుక్కి నచ్చడం లేదు. అది మీ ఇంట్లో ఎవరికి నచ్చుతాయి చెప్పండి? నేను కూడా భరిస్తున్నాను కదా. నీకన్నా నాకు ఎక్కువ తెలుసు. అదే సంగతే. ఈ రోజుల్లో అనుభవం కన్నా గూగుల్ ఎక్కువ చెబుతోంది. నువ్వు పెద్దగా ఏం పని చేయలేవు. జీవితంలో ఒకేలాగా ఉండదు. నవ్వించే స్నేహితుడు లేకపోయినా కన్నీళ్లు తుడిచేవాడు ఒక్కడున్నా చాలు. కుబేరుడికైనా బికారికైనా కడుపు నింపేది పట్టడన్నం. నవ్వించే స్నేహితుడు లేకపోయినా కన్నీళ్లు తుడిచేవాడు ఒక్కడున్నా చాలు. కష్టాలు నాకే వస్తాయని అనుకోవద్దు. అర్థం చేసుకునే భార్య దగ్గరుంటే ప్రపంచాన్ని సాధించేంత ధైర్యం వస్తుంది. ఇష్టం ఉండే చోట ఇబ్బంది కూడా ఉంటాయి. తట్టుకొని నిలబడితే బంధం నిలబడుతుంది. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో 6 ముద్దుగా చూసుకునే అన్నతమ్ములకు ఒకటే చెల్లెలు ఉండేది. వీళ్ళకి అమ్మా నాన్న లేరు. అందుకే తన చెల్లికి ముద్దుగా చూసుకుంటుంటారు. 2 అన్నయ్యలు కట్టెల వ్యాపారం చేసేవాళ్ళు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేసి అమ్మేసేవాళ్ళు. ఇంకో 2 అన్నలు మట్టి కుండలు అమ్మేవాళ్ళు. మరో 2 అన్నయ్యలు మట్టి గాజుల వ్యాపారం చేసేవాళ్ళు. ఒక అతను మాత్రం ఇంటి దగ్గర ఏ పని చెయ్యడు. ఆ అన్న తమ్ములు అందరికీ తన చెల్లికి ఒక గొప్ప స్థాయి ఉన్నవాడికి తన చెల్లికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఏరా చిన్నోడా, మన చెల్లికి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేద్దాంరా. అవును పెద్దోడా, నీ సంకల్పం బలంగా ఉండాలి గాని పరిస్థితులు ఎలా ఉన్నాను అనుకున్నది ఎవరూ ఆపలేరు. ఆ ఊరి దగ్గరలో అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన బందిపోటు ఉండేవాడు. ఆ బందిపోటుకి తినుబండారాలు అయిపోయాయి. అందుకే ఊర్లోకి వస్తాడు. ఆ అమ్మాయిని చూసి బందిపోటు ఆ ఇంట్లో సరుకులతో పాటు అమ్మాయిని కూడా ఎత్తుకు వెళ్ళాలని అనుకుంటాడు. ఇంట్లో వాళ్ళ అన్నయ్యకి కోపం వస్తుంది. అప్పుడు బందిపోటుతో పోరాడతాడు. అలా చాలాసేపటి తర్వాత అమ్మాయి తమ్ముడు స్పృహ తప్పి పడిపోతాడు.
ఆ అమ్మాయికి తలకి గాయం కావడం వల్ల ఆ అమ్మాయి ఎవరో అనేది మర్చిపోతుంది. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ అమ్మాయిని రాజుగారు ఇలా అడుగుతారు. అప్పుడు రాజు, ఎవరు మీరు? మీ పేరేంటి? నీ ఊరేది? సరే, నాతో రా. ఒరే తమ్ముడు, నీకు ఏమైందిరా? ఒంటి నిండా గాయాలున్నాయి, ఏమైంది? అతనికి మాటలు రావు. ఇతను మాట్లాడే మాటలు అర్థం కావడం లేదు. అతను వేలుతో అడవి వైపుకి చూపిస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మా ఇంటికి బందిపోటు వచ్చాడని. సరుకులతో మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళాడు అర్థమవుతుంది. పెద్దన్నయ్య అడవి వైపు చూస్తూ ఇలా అంటాడు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపోవడమే జీవితం. ఏమ్మా నీ పేరేంటి? నేను ఒక విషయం అడుగుతా, చెప్తావా? నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా? నా కొడుకు కొంచెం పీసినారి బిడ్డ, ఆ పాప నచ్చింది. అమ్మాయికి నచ్చుతానో లేదో అమ్మా. ఒకరికి నచ్చేలా ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే ఎదురు వాళ్ళకి నచ్చేలా ఉండేదానికి నాటకం కాదు, జీవితం. రే ఎవరు రాడా? మీ రాజు పెళ్ళిరా.